హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు సగం జీతం పెన్షన్‌గా పంపిణీ ఏప్రిల్ నుండి అమలు. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి గుడ్ న్యూస్ అండి. ఏప్రిల్ 1, 2025 నుంచి యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అమలు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్‌ను ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్టుగా ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉద్యోగులు పదవీ విరమణ చేసిన తర్వాత ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ కొత్త పెన్షన్ పథకాన్ని రూపొందించారు. పాత పెన్షన్ స్కీమ్ నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లోని కొన్ని ప్రయోజనాలను కలిపి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్‌ను రూపొందించారు. ఈ స్కీమ్ ఎలా అమలు చేస్తారు? పెన్షన్ ఎలా లెక్కిస్తారు? ఎవరు అర్హులు? వంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాము. పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి నేషనల్ పెన్షన్ సిస్టమ్ తీసుకొచ్చినప్పటి నుంచి ఉద్యోగుల నుండి వ్యతిరేకత వస్తోంది. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు పాత పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ 2 విధానాలను కలిపి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్‌ను తీసుకొనొచ్చింది. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ముఖ్య వివరాలు: అమల్లోకి వచ్చే తేదీ ఏప్రిల్ 1. ఎవరు అర్హులు? 10 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులందరూ ఈ పథకానికి అర్హులు. ఇక ఎన్‌పీఎస్‌లో ఉన్నవారు, ఇప్పటికే నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో రిటైర్ అయిన ఉద్యోగులకి కూడా ఈ పథకాన్ని ఎంచుకోవచ్చు. పెన్షన్ లెక్కింపు: 25 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ సర్వీస్ ఉన్నవారికి చివరి 12 నెలల సగటు వేతనంలో 50% పెన్షన్‌గా లభిస్తుంది. 10-25 సంవత్సరాల మధ్య సర్వీస్ ఉన్నవారికి ఫిక్స్డ్ పెన్షన్ 10,000 లభిస్తుంది. పెన్షన్ ప్రారంభం: ఎలాంటి పెనాల్టీ లేకుండా రిటైర్మెంట్ అయిన తేదీ నుంచి పెన్షన్ ప్రారంభమవుతుంది. వీఆర్ఎస్ తీసుకున్నవారు 25 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ సర్వీస్ పూర్తి చేసి వీఆర్ఎస్ తీసుకున్న ఉద్యోగులకు సాధారణ రిటైర్మెంట్ తేదీ నుంచి పెన్షన్ లభిస్తుంది. ఇకపోతే అనర్హులు ఎవరు? ఉద్యోగం నుంచి తొలగించబడ్డ లేదా సస్పెండ్ చేయబడిన ఉద్యోగులు యూపీఎస్ ప్రయోజనాలు వర్తించవు. కుటుంబ పెన్షన్: పెన్షనర్ మరణిస్తే భార్య లేదా భర్తకు స్పౌస్‌కు 60% పెన్షన్ లభిస్తుంది. డిఆర్ఎస్ రిలీఫ్ మరియు డిఏ: యూపీఎస్ నిబంధనల ప్రకారం ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులకు డిఎన్ఎస్ రిలీఫ్ మరియు డిఏ వర్తిస్తాయి. రిటైర్మెంట్ సమయంలో నెల జీతంలో 10% ప్రతి 6 నెలలకు ఒకసారి లెక్కించి రిటైర్మెంట్ సమయంలో చెల్లిస్తారు. ఇది పెన్షన్‌పై ప్రభావం చూపించదు. ఇక ఎన్‌పీఎస్ వైస్ యూపీఎస్: ఉద్యోగులు నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్‌పీఎస్ లేదా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ రెండిట్లో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. రెండిట్లో ఏ పథకంలో ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకొని దాని ప్రకారం ఎంచుకోవటం మంచిది. కొత్త కొత్త పెన్షన్ విధానం ప్రయోజనాలు: పదవీ విరమణ తర్వాత ఉద్యోగులకు ఆర్థిక భరోసా. పాత పెన్షన్ విధానంలో కొన్ని ప్రయోజనాలు: 10 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులకు పెన్షన్, వీఆర్ఎస్ తీసుకున్న వారికి కూడా పెన్షన్ సౌకర్యం, కుటుంబ సభ్యులకు పెన్షన్ సదుపాయం, డిఎన్ఎస్ రిలీఫ్ మరియు డిఏ ప్రయోజనాలు. ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ద్వారా ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా ఎంతో భరోసా అయితే లభించనుంది.